2014 నాటి విభజన చట్టంలో చెప్పిన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయడానికే కేంద్రం సిద్ధపడ్డంలా ఇప్పుడు. అంటే చట్టంలో ఉన్న విషయాల్లోనే రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది కాబట్టి ఆపుతాము అనే అంశాన్ని కేంద్రం పదే పదే చెప్తూ ఉంది. అలాంటిది అమరావతి కోసం ఫ్రమ్ నోవేర్ రాజ్యాంగ సవరణ చేయడమో లేదంటే ప్రత్యేక చట్టాన్ని చేయడమో కేంద్రం చేస్తుందా అంటే ప్రశ్నార్థకమనే చెప్పాలి. అంతేకాదు మోడీ విషయంలో బీజేపీ విషయంలో ఒక క్లారిటీ స్పష్టంగా ముందు నుంచి ఉంటుంది. మోడీ వచ్చి అమరావతి శంకుస్థాపన చేసినంత మాత్రాన అమరావతి రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు అని అర్థం చేసుకోవడానికి, లేదంటే కనుక అమరావతి విషయంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు అనుసరించే విధానాలన్నిటినీ మోడీ సమర్థిస్తున్నారు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కావాలంటే మీరు చూడండి, 2015లో మోడీ అమరావతికి శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారి 2019 తర్వాత సవాళ్లు ఎదురైనప్పుడు అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో విషయము అని కేంద్రం ప్రకటన చేయడమే కాదు కోర్టులో కూడా చెప్పింది. అంటే రాజధాని విషయాన్ని రాష్ట్రమే చూసుకోవాలి అనే నిర్దిష్టమైన విధానానికి మోడీ బీజేపీ కేంద్రం కట్టుబడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యేక చట్టం చేయడం సాధ్యమా అంటే కాదనే చెప్పాలి.